హలో స్టూడెంట్స్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో గన్ షాట్ గా వచ్చేటువంటి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చూడండి. ఎవరైతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ నుంచి రాయబోతున్నారో ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనేటువంటి నోటిఫికేషన్ ఎంచుకుంటే నేను నెక్స్ట్ పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. మీరు కొద్దిగా లేట్ అయినా సరే వీడియోస్ అయితే అన్ని చూసుకోవచ్చు. ఇక నుంచి మన ఛానల్లో ఐపీకి సంబంధించినటువంటి ఫుల్ కంటెంట్ అయితే రాబోతుంది. ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ కూడా రిలీజ్ అయిపోయినాయి. ఏపీ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ వచ్చేసి మార్చి 1వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవబోతుంది 2025. అలాగే తెలంగాణకి సంబంధించి కూడా ఈ వారంలో, అంటే ఈరోజు సండే, రేపటి నుంచి 1 వీక్ లో ఖచ్చితంగా షెడ్యూల్ అయితే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. మాక్సిమం మార్చి 3 కానీ మార్చి 5 కానీ 2 డేట్లలోనే ఎగ్జామినేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి ఇన్ తెలంగాణ స్టేట్ లో. అది కూడా లేటెస్ట్ అప్డేట్స్ ని మళ్ళీ నేను మీకు లైవ్ లోకి వచ్చినప్పుడు అయితే డిస్కస్ చేస్తాను. సో ముందుగా మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కి సంబంధించి బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్లయితే ఏ క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్స్ ఉంది యాజ్ పర్ మనకి బ్లూ ప్రింట్స్ ప్రకారం అనేది ఈ వీడియోలో అయితే మాట్లాడతాం. సో ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి సిలబస్లు అండ్ కమింగ్ డేస్ లో ఫస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి సిలబస్లు రానున్నటువంటి సంవత్సరాల్లో ఫస్ట్ ఇయర్ కి సంబంధించినటువంటి సిలబస్ మారిపోతుంది. సెకండ్ ఇయర్ కి సంబంధించినటువంటి సిలబస్ నెక్స్ట్ ఇయర్ అంటే 2026లో మారుతుంది. ఓకేనా? సో కాబట్టి నెక్స్ట్ ఇయర్ స్టూడెంట్స్ కూడా సెకండ్ ఇయర్కి ఇదే సిలబస్, ఇప్పుడు జరిగేటువంటి సిలబస్ ఉంటుంది. బట్ 2025లో ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కి సిలబస్ మారేదానికి 100% ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? బట్ ఇప్పుడు మనం ఇంటర్మీడియట్ ఫిజిక్స్ కి సంబంధించి సెకండ్ ఇయర్ లో ఏ ప్రశ్నలు చదవాల్సిన అవసరం ఉంటుంది అనేది అయితే ఒకసారి మాట్లాడుకుందాం. సో మనకున్నటువంటి చాప్టర్స్ లో ఫస్ట్ చాప్టర్ వేవ్స్ చాప్టర్ నుంచి ఇక్కడ మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అండ్ అలాగే సెకండ్ చాప్టర్ మనకి కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి ఒక ఎస్ఏ టైప్ వస్తుంది. అండ్ అలాగే థర్డ్ చాప్టర్ న్యూక్లియర్ నుంచి ఒక ఎస్ఏ టైప్ క్వశ్చన్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎస్ఏ టైప్ కి సంబంధించినటువంటి 1, 2, 3 చాప్టర్స్. మనకి టెక్స్ట్ బుక్ లో ఇది ఫస్ట్ చాప్టర్ ఉంటుంది, ఇది 6th చాప్టర్ ఉంటుంది, ఇది 13th చాప్టర్ ఉంటుంది, రైట్? సో ఇక్కడ చూద్దాం వేవ్స్ చాప్టర్ నుంచి మనం ఏమి చదవాలి. సో నేను చెప్పేవాటిని మీకు ఈ 3 చాప్టర్స్ లో మనకు వచ్చేటువంటి 3 ఎస్ఏస్ వస్తే 3 క్వశ్చన్స్ వస్తే మనం రాయాల్సింది ఓన్లీ 2 క్వశ్చన్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో ఒక క్వశ్చన్ అనేది మనకి చాయిస్ లాగా ఉంటుంది. మన ఒక క్వశ్చన్ చాయిస్ ఏది వదిలిపెట్టుకోవాలి అంటే చాప్టర్ వదిలిపెట్టాలా అంటే మీరు చాప్టరే మీరు చాయిస్ కింద తీసుకోమక్కండి, రైట్? సో ఏం చేయాలంటే మీకు కరెంట్ ఎలక్ట్రిసిటీలో 3 క్వశ్చన్స్ ఉంటాయి, న్యూక్లియర్ చాప్టర్ లో 2 క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ వేవ్స్ చాప్టర్ లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఇక్కడ ఈ 5 అంటే ఈ 3 ప్లస్ ఈ 2 5 క్వశ్చన్స్ చదివితే 2 క్వశ్చన్లు వస్తాయి ఎగ్జామ్ లో. ఇక్కడ ఓన్లీ 5 క్వశ్చన్స్ చదివితే 1 క్వశ్చన్ వస్తుంది. అర్థమవుతుందా? 5 క్వశ్చన్స్ చదివితే ఓన్లీ 1 క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ 5 క్వశ్చన్స్ చదివితే 2 క్వశ్చన్స్ వస్తాయి. సో మనకి ఏది ఈజీగా ముందు కంప్లీట్ చేయొచ్చు అంటే ఇక్కడ చాప్టర్ 2 అంటే కరెంట్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ కంప్లీట్ చేయొచ్చు, న్యూక్లియర్ చాప్టర్ ఈ 5 చదివేలోపు ఈ 5 చదివేయచ్చా లేదా? సో కాబట్టి అందరూ కూడా, సో ఈ వీడియో చూస్తున్న అందరూ కూడా, ఎగ్జామినేషన్ అపీర్ అవుతున్న అందరూ కూడా ఈ 2 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. ఫస్ట్ నేను కంప్లీట్ గా ఈ చాప్టర్ ని చాయిస్ కింద తీసుకోవాలా సార్ అని అడిగితే కంప్లీట్ గా ఈ చాప్టర్ అయితే చాయిస్ కింద తీసుకోమాకండి. మీరు ఏం చదవాలంటే ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్ చదివి పక్కన పెట్టేయండి. ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్. సో దీనికి సంబంధించినటువంటి ఈ 2 క్వశ్చన్స్ సేమ్ దగ్గరగా ఉంటాయి. మీకు ఆన్సర్ ఒక్కొక్క ఆన్సర్ వస్తే ఇంకో ఆన్సర్ వచ్చేస్తాం అనమాట. ఓకేనా? ఫ్రీక్వెన్సీస్ రేషియో, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ రేషియో అడుగుతాడు N1:N2:N3 కి సంబంధించి, రైట్? ఆ 2 క్వశ్చన్స్ నేర్చుకుని ఉండండి. ఇంకా టైం అన్న వాళ్ళు ఏం చేస్తారంటే డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ కూడా నేర్చుకోండి. డాప్లర్ ఎఫెక్ట్ అండ్ డాప్లర్ షిఫ్ట్ కూడా నేర్చుకుని ఉండండి. ఇంకా ఓపిక ఉంటే, అంటే నాకు ఇంకా చదవాలనే ఓపిక ఉండింది అంటే చదువుకోగలను, నేను ఆల్రెడీ అన్ని చదివేస్తాను అనుకున్న వాళ్ళు. అదర్వైజ్ అందరూ కూడా 6th చాప్టర్ లో ఉన్నటువంటి 3 క్వశ్చన్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీలో 3 క్వశ్చన్స్, న్యూక్లియర్ చాప్టర్ 2 క్వశ్చన్స్, ఈ 5 కంప్లీట్ చేస్తే గ్యారంటీగా 2 క్వశ్చన్స్ రాస్తారు. ఇంకా మీకు ఈ చదివిన వాటిలో 5లో ఏదన్నా ఒకటి మర్చిపోతే ఇంకొక క్వశ్చన్ అడిషనల్ గా ఉండాలి కాబట్టి ఓపెన్ పైప్, క్లోజ్డ్ పైప్ చదువుకొని ఉండండి. అర్థమైందా? సో ఓవరాల్ గా సెకండ్ ఇయర్ ఫిజిక్స్ లో మీరు చదవాల్సింది 5+2 7. లేదు అంటే ఈ 5 ఖచ్చితంగా చదవాలి. ఇక్కడ కింద ఉన్నటువంటి 5 ఖచ్చితంగా చదవాలి విత్ అడిషనల్ ప్రాబ్లమ్స్. అర్థమైందా? సో ఇది మనకి గన్ షాట్ గా అడిగేదానికి స్కోప్ ఉన్నటువంటి ప్రాబబిలిటీస్. మరి ఏ క్వశ్చన్లు చదవాలి అనేది ఇప్పుడు మనం
డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఉన్నటువంటి 3 క్వశ్చన్స్ ఏంటంటే, ఫస్ట్ కిర్చాఫ్ లాస్ వీట్స్టోన్ బ్రిడ్జ్, కిర్చాఫ్ లాస్ ఉంటుంది కదా, సో కిర్చాఫ్ లాస్ కి సంబంధించి చదువుతాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్తాం అంటే, పొటెన్షియోమీటర్ లో ఈఎంఎఫ్ ఉంటుంది, కంపారిజన్ బిట్వీన్ 2 cells ఆఫ్ ఎన్ ఈఎంఎఫ్. నెక్స్ట్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ఏ గివెన్ సెల్, ఇంటర్నల్ రెసిస్టెన్స్. ఓకే, సో ఈ 3 క్వశ్చన్లు చదవాలి. ఈ మూడిట్లోంచి ఒక ప్రశ్న వస్తుంది, సింపులే కదా, ఈజీగా క్లియర్ చేసేయచ్చు. అండ్ న్యూక్లియర్ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. న్యూక్లియర్ చాప్టర్ లో ఫస్ట్ చేయాల్సింది న్యూక్లియర్ రియాక్టర్ విత్ లేబుల్డ్ డయాగ్రామ్, న్యూక్లియర్ రియాక్టర్ అండ్ నీట్ లేబుల్ డయాగ్రామ్. అండ్ ఆల్సో లా ఆఫ్ రేడియో యాక్టివ్ డీకే. ఈ 2 నేర్చుకుంటే ఒకే ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది మీకు. అంటే ఇప్పుడు చూడండి, ఎన్ని చదివారు? 5 చదివారు, 5 2 క్వశ్చన్లు వస్తున్నాయి విత్ ఎడిషనల్ ప్రాబ్లమ్స్. ఎక్కడ ఉన్నాయి సార్ అంటే, మీ దగ్గర మెటీరియల్ ఉంటే మెటీరియల్ చూసుకోండి, లేదా నేను కొన్ని క్వశ్చన్లు సజెస్ట్ చేస్తాను, దాన్ని బట్టి మీరు చేయొచ్చు. అండ్ ఇక వేవ్స్ చాప్టర్లో ఏం చేస్తారు, ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైపు 2 అడిషనల్ గా నేర్చుకుంటున్నారు. అది కూడా నేర్చుకుని ఇంకా నాకు టైం ఉంది, నేను నేర్చుకోగలను అనుకుంటే డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ నేర్చుకుని ఉండండి అంతే. ఇది బోత్ ఏపీ అండ్ తెలంగాణ. సార్ ఈ తెలంగాణ వాళ్ళు చదవచ్చా ఇట్లా మీరు చెప్పినట్టు, ఏపీ వాళ్ళు చదవచ్చా అని చెప్పేసి కింద కామెంట్ సెషన్ లో చేయాల్సిన అవసరం లేదు. ఇది గన్ షాట్ గా ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని చెప్తున్నటువంటి వీడియో అనమాట ఇది, రైట్ నా? సో ఒకసారి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ సంబంధించి చూద్దాం. ఇప్పుడు మీకైతే గుర్తుంది కదా, సో ఈ 3 ఒక క్వశ్చన్ అండ్ ఈ 2 ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. అండ్ ఈ 2 క్వశ్చన్స్ అనేవి మీ యొక్క చాయిస్. మీరు చాయిస్ కింద ఉంచుకోవాలి అనుకుంటే ఓపెన్ పైపు, క్లోజ్డ్ పైప్ చదివి పక్కన పెట్టండి. ఇంకా నేను చదవగలంటే డాప్లర్ ఎఫెక్ట్, డాప్లర్ షిఫ్ట్ చదివి పక్కన పెట్టండి. ఇంకా 2 క్వశ్చన్స్ ఉంటాయి, బీట్స్ ఉంటుంది, స్టేషనరీ వేవ్స్ ఉంటుంది. అర్థమైందా? సో అది మీరు స్కిప్ చేసేసుకోండి. ఇది మన సెకండ్ ఇయర్ సబ్జెక్ట్ సంబంధించి, ఫిజిక్స్ సంబంధించి కేవలం 5 క్వశ్చన్లు చదివితే మీకు 16 మార్కులు వస్తాయి. 5 questions 16 marks. 5 questions 16 marks. హౌ ఈజీ ఇట్ ఈజ్, చాలా ఈజీ కదా. చాలా మంది ఫెయిల్ అవుతాను అంటారు. ఇప్పటి నుంచి మొదలేసిన ఇక్కడ ఈ 3 క్వశ్చన్లు, ఇక్కడ 2 క్వశ్చన్లు, మీకు ఏమి క్లాసులు వినకపోయినా సరే, బట్టి కొట్టైనా సరే ఎగ్జామ్ లో రాసేయచ్చు. మనం పాస్ అవడం ఇంపార్టెంట్, ఎలా రాసామన్నది కాదు. అర్థమైందా? మనం గుర్తుపెట్టుకొని రాసామా, తర్వాత కాన్సెప్చువల్ గా రాసామా, లేకుంటే బై హెడ్ చేసి రాసామా, ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. మీరు ఎగ్జామినేషన్ ఆన్సర్ స్క్రిప్ట్ లో ప్రజెంట్ చేయడం ఇంపార్టెంట్. ఎవరు ప్రజెంట్ చేస్తే వాళ్ళకి మార్కులు వస్తాయి. అంతేగాని ఈ బట్టి కొట్టి రాశాడు తక్కువ మార్కులు వేద్దాము, లేదా ఏదైనా గుర్తుపెట్టుకొని రాశాడు తక్కువ మార్కులు వేద్దాము, లేదా కాన్సెప్చువల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రాశాడు ఎక్కువ మార్కులు వేద్దాం అనేది ఉండదు. ఎగ్జామినర్ కి పేపర్ లో ప్రజెంట్ చేస్తే మార్కులు ఇచ్చేస్తారు. ఈ 5 క్వశ్చన్లు చదవలేరా, 16 మార్కులు ఈజీగా చదవగలరు. కాబట్టి ఫిజిక్స్ పాస్ కావడం చాలా ఈజీ, అట్ ద సేమ్ టైం ఫెయిల్ అవ్వడం వెరీ ఈజీ. చాలా మంది ప్రతి సంవత్సరం ఫెయిల్ అయ్యేటువంటి సబ్జెక్టు, ఎంపీసీ స్టూడెంట్స్ అయితే మ్యాథ్స్ బి ఫెయిల్ అవుతారు, బైపీసీ స్టూడెంట్స్ అయితే ఫిజిక్స్ ఫెయిల్ అవుతారు. అండ్ కామన్ గా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యే సబ్జెక్టు ఫిజిక్స్. కెమిస్ట్రీ కామన్ గా ఉన్నప్పటికీ కెమిస్ట్రీ ఎక్కువ మంది పాస్ అవుతారు ఫిజిక్స్ కంటే కూడా. కామన్ గా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ లో ఫెయిల్ అయ్యే సబ్జెక్టు తెలుగు కాదు, సంస్కృత్ కాదు, ఇంగ్లీష్ కూడా కాదు, ఫిజిక్స్ ఒక్కటే మాత్రమే కామన్ గా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యేటువంటి సబ్జెక్ట్. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఏమి రానప్పుడు మనం ఏం చేయలేం కదా. ఈ 5 క్వశ్చన్లు మీరు ఎంత బాగా నేర్చుకుంటే 16 మార్కులు ఈజీ వస్తాయి. అలానే గన్ షాట్ గా మనకు వచ్చేటువంటి 4 మార్కుల ప్రశ్నలు కూడా ఉంటాయి. నెక్స్ట్ వీడియో చేస్తాను. కొన్ని చాప్టర్లు అయితే వెరీ ఈజీ, 3 క్వశ్చన్లు అయితే ఒక క్వశ్చన్, 2 క్వశ్చన్స్ అయితే ఒక క్వశ్చన్. ఖచ్చితంగా కొన్ని గన్ షాట్ క్వశ్చన్స్ ఉంటాయి. అవన్నీ కూడా నేను చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. అర్థమైందా? వీటికి ఆన్సర్లు ఏ విధంగా రాయాలి, దేనికి ఎన్ని మార్కులు వస్తాయి ఒకసారి చూపిస్తాను మీకు. దాన్ని బట్టి కూడా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో మనకి ఖచ్చితంగా ప్రజెంటేషన్ అనేది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆ విషయం తెలుసుకోకపోతే మీకు ప్రజెంటేషన్ లో మిస్టేక్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఎంత చదివినా సరే ఉపయోగం లేనట్లే లెక్క. ప్రజెంటేషన్ లో మిస్టేక్స్ ఉండకూడదు. ప్రజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఎస్ఏస్ సంబంధించి చూద్దాం ఒకసారి. సో చూడండి, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనమాట ఇవి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో సో ఈ క్వశ్చన్ మనం స్కిప్ చేసాం. స్టేషనరీ వేవ్స్ ఒకటి ఉంటుంది అన్నా కదా, అది స్కిప్ చేసాం ఫస్ట్ చాప్టర్ లో. నెక్స్ట్ ఇదే చాప్టర్ లో మనకు వచ్చేసి ఫార్మేషన్ ఆఫ్ వేవ్స్ మనం క్లోజ్డ్ అండ్ ఓపెన్ పైప్. సరే, ఓపెన్ పైప్ సంబంధించి మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీస్ రేషియో అడుగుతాడు. హార్మోనిక్స్ దీనికి సంబంధించి ఫస్ట్ ఓవర్టోన్, సెకండ్ ఓవర్టోన్, ఫస్ట్ హార్మోనిక్, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్. దానికి సంబంధించి మీరు ఇక్కడ 1:2:3. సో ఇక్కడ చూడండి,
ఈ 3 డయాగ్రామ్స్ ఉన్నాయి కదా, ఇది స్టేట్మెంట్ రాయాలి. ఫస్ట్ ఓపెన్ పైప్ అంటే ఏంటో రాయాలి. ఇఫ్ ద పైప్ ఈజ్ ఓపెన్ అట్ బోత్ ఎండ్స్ ఈజ్ కాల్డ్ ఓపెన్ పైప్. ఆ స్టేట్మెంట్ రాస్తే 1 మార్క్ వస్తుంది. అర్థమైంది? 8 మార్కుల్ని మళ్ళీ ఫిల్టర్ చేస్తారు. 8 మార్కుల క్వశ్చన్ లో ఆ 8 మార్కులను కూడా మళ్ళీ డివైడ్ చేసి కీ పేపర్ ఇలా ఉంటుంది అనమాట. 8 మార్క్స్ లో దేనికి ఎన్ని మార్కులు ఇవ్వాలో ఉంటుంది, దాని ప్రకారం మార్కులు యాడ్ చేస్తారు. సో ఈ యొక్క స్టేట్మెంట్ రాస్తే 1 మార్క్ వస్తుంది. అండ్ దెన్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ హార్మోనిక్ ఉంటుంది కదా, ఫస్ట్ హార్మోనిక్ డయాగ్రామ్ వేస్తే 1 మార్క్ ఉంటుంది. సెకండ్, థర్డ్, ఈ 3 డయాగ్రామ్ కలిపి 1 మార్కు. 3 డయాగ్రామ్స్ కలిపి 1 మార్కు. ఒక్కొక్క దానికి 1 మార్క్ కాదు, 3 డయాగ్రామ్స్ 1 మార్కు. ఆల్రెడీ డెఫినేషన్ 1 మార్కు. ఓకేనా? అండ్ హౌ స్టేషనరీ వేవ్స్ ఆర్ ఫార్మ్డ్ అన్నాడు కదా, చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎయిర్ కాలం అన్క్లోజ్డ్ ఓపెన్ పైప్ అన్నాడు. క్లోజ్ చేయకుండా ఉన్నటువంటి ఓపెన్ పైప్ అన్నాడు. ఎలా ఫామ్ అవుతాయో రాస్తే 1 మార్కు. అసలు ఓపెన్ పైప్ అంటే ఏంటో రాస్తే 1 మార్కు. డయాగ్రామ్స్ వేస్తే 1 మార్కు. 3 మార్కులు ఎక్కడ అయిపోయినాయి. మిగతా డెరివేషన్స్ ఉన్నాయి. ఫండమెంటల్ హార్మోనిక్, తర్వాత ఫస్ట్ ఓవర్ టోన్, సెకండ్ ఓవర్ టోన్, మూడింటికి కలిపి 3 మార్కులు. 6 మార్కులు అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీకు అడిషనల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాడు. మీరు ఓపెన్ పైప్ క్వశ్చన్ అడిగితే ఓపెన్ పైప్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాడు అడిషనల్ గా, ట్యాగ్ క్వశ్చన్. అది చేస్తే 2 మార్కులు. ఓవరాల్ గా 8 మార్కులు. ఆ విధంగా రాస్తేనే మీకు మార్కులు వస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ క్లోజ్డ్ పైప్. ఇదేమో స్ట్రెచ్డ్ స్ట్రింగ్, అంటే స్టేషనరీ వేవ్స్ సంబంధించి స్ట్రెచ్డ్ స్ట్రింగ్. ఇది సేమ్ దానికి సంబంధించి క్లోజ్డ్ పైప్. క్లోజ్డ్ పైప్ ఇప్పుడేమో ఓపెన్ పైప్ చదివాం కదా, ఇది క్లోజ్ పైప్. సేమ్ క్లోజ్ పైప్ డెఫినేషన్ రాయాలి, డయాగ్రామ్స్ వేస్తే 1 మార్కు, డెఫినేషన్ 1 మార్కు, ఎలా ఫామ్ అవుతాయో రాస్తే 1 మార్కు. 3 మార్కులు అయిపోయినాయి. అండ్ అలాగే 3 డెరివేషన్లకి 3 మార్కులు, 6 మార్కులు. ఒక క్వశ్చన్ అనేది ట్యాగ్ క్వశ్చన్ వస్తుంది 2 మార్కులకి, 8 మార్కులు వస్తాయి. ఓకేనా? ఇక డాప్లర్ ఎఫెక్ట్ ఒకటి, డాప్లర్ షిఫ్ట్ ఒకటి. మీ ఇద్దరు అంటే మీరు ఈ 2 క్వశ్చన్స్ మీ ఓపిక, చదవాలనుకుంటే చదవండి, లేదా యూ హ్యావ్ టు స్కిప్. ఇది మాత్రం చూడండి. కరెంట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి స్టేట్ కిర్చాఫ్ లాస్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ నెట్వర్క్. ఇదే కిర్చాఫ్ లాస్ అని షార్ట్ కట్ లో చెప్పాం కదా. బ్యాలెన్సింగ్ కండిషన్ ఫర్ వీట్స్టోన్ బ్రిడ్జ్. ఓకే, కిర్చాఫ్ ఫస్ట్ లో రాయాలి, కిర్చాఫ్ సెకండ్ లో రాయాలి. సో 2 రాస్తే 2 మార్కులు. దీనికి 1 మార్కు, దీనికి 1 మార్కు. అండ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ రాస్తారు, దానికి సపరేట్ గా మార్కులు ఏమి ఉండవు. డిస్క్రిప్షన్ కన్స్ట్రక్షన్ అన్న ఒకటే అవుతుంది ఇక్కడ. సో ప్రిన్సిపల్ ఇక్కడ మనం అప్లై చేసుకుంటూ వస్తాం. అప్లయింగ్ ఫస్ట్ లా, అప్లయింగ్ సెకండ్ లా, అండ్ డెరివేషన్ చేస్తాం. ఇక్కడ డయాగ్రామ్ వేస్తే కంపల్సరీగా విత్ యారో సింబల్స్ పెట్టాలా. యారోస్ వేస్తే మీకు మార్కులు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం ఈ డయాగ్రామ్ 1 మార్కు, అండ్ ఇక్కడ స్టేట్మెంట్ 1 మార్కు, ఈ స్టేట్మెంట్ ఫస్ట్ లా, సెకండ్ లా 3 మార్కులు అయిపోయినాయి కదా. అండ్ 3 మార్కుల తర్వాత మీకు ఈ డెరివేషన్స్ ఫస్ట్ లా అప్లై చేసినందుకు, సెకండ్ లా అప్లై చేసినందుకు కలిపి మీకు 5 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఈ విధంగా 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఒక్కొక్కసారి అడిషనల్ గా క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం మీకు స్టేట్మెంట్స్ 2 మార్కులు, సర్క్యూట్ 1 మార్కు, 3 మార్కులు ఇచ్చేసి 3 మార్కులు ఏమో డెరివేషన్ కి ఇస్తాడు. R1/R2 R3/R4 డెరివేషన్ చేసినందుకు. అండ్ ట్యాగ్ ప్రాబ్లమ్ కి 2 మార్క్స్ ఇస్తాడు. ఒకవేళ ట్యాగ్ క్వశ్చన్ అడగకపోతే అందులో వచ్చే 2 మార్క్స్ కూడా మీకు డెరివేషన్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఇక పొటెన్షియోమీటర్ వెరీ 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 ఇంపార్టెంట్. పొటెన్షియోమీటర్ చాలా కన్ఫ్యూజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అర్థం చేసుకున్న వాళ్ళకి సగం ఆన్సర్ రెండింటికి సేమ్. అర్థం చేసుకున్న వాళ్ళకి ఈఎంఎఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడం వస్తే, ఈఎంఎఫ్ కంపేర్ చేయడం, ఇంటర్నల్ రెసిస్టెన్స్ అడిగినప్పుడు కూడా ఆ ఈఎంఎఫ్ ఆన్సరే అందులో ఉంటుంది, అందులోనే పెట్టాలా. రైట్, సో సేమ్ ఉంటుంది అనమాట. ఒకసారి మీరు క్లియర్ గా 2 పక్క పక్కన పెట్టుకొని చదవగలిగితే ఈజీగా. సో చూడండి, 2 ప్రైమరీ సెల్ కి సంబంధించి ఈఎంఎఫ్ కంపేర్ చేయడం. E1/E2 L1/L2 ఉంటుంది. E1/E2 L1/L2. ఓకేనా? సో ఇదే సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ ద గివెన్ ప్రైమరీ సెల్. సేమ్ మళ్ళీ అదే ఆన్సర్ లోకి వచ్చేస్తారు. E1/E2 ఇక్కడ E1/E2 అంటే E2 అంటే అక్కడ ఏంటంటే ఈఎంఎఫ్ అవుతుంది. సో పొటెన్షియల్ ఆఫ్ ద సెల్ అవుతుంది, బ్యాటరీస్ యొక్క పొటెన్షియల్ V అవుతుంది, L1/L2. ఇదే ఫార్ములా చూడండి, ఆన్సర్ కూడా ఇక్కడ వస్తుంది. సో సేమ్ ఉంటుంది. మీరు ఒకసారి కంపారిజన్ చేసుకొని చదివితే ఈజీగా అర్థమవుతుంది. సో ఈ విధంగా మనం చదవగలగాలి. అండ్ అలాగే ఇంకా మీరు న్యూక్లియర్ చాప్టర్కి వెళ్తారు. సో న్యూక్లియర్ చాప్టర్కి వెళ్తే ప్రిన్సిపల్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్, ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ విత్ నీట్ లేబుల్డ్ డయాగ్రామ్. సో ప్రిన్సిపల్ రాయాలి, అండ్ దాని ఏవైతే పార్ట్స్ ఉన్నాయో పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ప్రిన్సిపల్ రాస్తే 1 మార్క్ ఉంటుంది. డయాగ్రామ్ వేస్తే ఒక్కోసారి డయాగ్రామ్ విత్ నీట్ లేబులింగ్ కూడా చేయాలి. 2 మార్కులు ఉంటాయి. అప్పుడు లేబులింగ్ కూడా ఇస్తే, అంటే ఒక కీ పేపర్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కలాగా ఇస్తారు అనమాట. వీలైతే నేను కీ పేపర్ కూడా మీకు ప్రొడ్యూస్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? అండ్ ఈ 5 కన్స్ట్రక్టివ్ పాయింట్స్ గురించి రాస్తే 5 మార్క్స్ వస్తాయి. అండ్ వర్కింగ్ అనేది చాలా మంది ఇక్కడే రాస్తా ఉంటారు వర్కింగ్, కానీ సపరేట్ గా వర్కింగ్ అనేది హెడింగ్ పెట్టి ఈ 5 పాయింట్స్ లో బేసిక్ ఈ ఎక్కడ నుంచి మనకి ఫ్యూయల్ నుంచి కలిపితే కూలెంట్ వరకు ఏమేమి జరుగుతుందో వర్కింగ్ లో అన్ని కలిపి క్లబ్ చేసి రాయాలి పాయింట్స్.
రాస్తే ఇక్కడ మీకు 2 మార్కులు ఉంటాయి. అండ్ ఈ పార్ట్స్ అన్ని రాస్తే 3 మార్కులు ఉంటాయి. స్టేట్మెంట్ రాస్తే అంటే ప్రిన్సిపల్ రాస్తే 1 మార్క్ ఉంటుంది. డయాగ్రామ్ వేసి లేబులింగ్ చేస్తే 2 మార్క్స్ ఉంటాయి. ఒక్కోసారి లేబులింగ్ కి డయాగ్రామ్ కలిపి 1 మార్కే ఇచ్చి 2 మార్కులు వచ్చేసి అడిషనల్ ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో యూజెస్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ చాలా తక్కువ టైమ్స్ అడుగుతాడు, బట్ ఒకసారి చదివి వదిలేస్తే బెటర్ అనమాట. ఓకేనా? సో ఇది ఈ విధంగా మీరు ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఈ పీడిఎఫ్ కావాలంటే మాత్రం మన మొబైల్ యాప్ ఉంటుంది, కింద వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అందులో పెట్టేస్తాను. మీరు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈజీగా మీ మొబైల్లో చూసుకుంటూ ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో నచ్చి లైక్స్ అండ్ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.